గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న మన ఏపీడీ మిగిలిన నా తోటి మిత్రులందరికీ, మరి సిడిపిఓ మన ప్రతి అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా దివ్యాంగులు అనగానే మరి కేవలం సర్టిఫికేట్ ఉందా, బస్ పాస్ ఉందా, రైల్ పాస్ ఉందా, పెన్షన్ వస్తుందా, ఇక్కడి వరకే సమాజంలో తెలిసిన వాళ్ళకి మాట్లాడేటువంటి ఇది ఉన్నది. ఏమన్నా అంటే మీకు 4,000 వస్తున్నాయి కదా అనేది కూడా ఒక డిస్క్రిమినేషన్ సొసైటీలో. అంటే ఇక్కడ అధికారుల దగ్గర లేకపోవచ్చు, ఇక్కడ మమ్మల్ని చూస్తున్న మీ అందరికి లేకపోవచ్చు, కానీ సొసైటీలో మాత్రం పక్కా ఉన్నది. మీకు 4,000 వస్తున్నాయి మీకేంది అనే రేంజ్లో మాట్లాడుతున్నారు. అది కాదు, ముఖ్యంగా ఇప్పుడు మరి మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏదైతే మహిళా సశక్తి సంఘాల వల్లే వికలాంగుల సశక్తి సంఘాలను ఏర్పరిచి వాళ్ళు ఆర్థికంగా సమాజంలో ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా మరి ఇప్పుడున్న సెర్పు, అప్పుడు స్టార్టింగ్లో ఐకేపీ, తర్వాత వెలుగు, ముందు ఇప్పుడు సెర్పు, మరి వీళ్ళు ఖచ్చితంగా మరి ఒక మహిళా సంఘాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా మా దివ్యాంగులైన వ్యక్తులను కూడా సంఘాల్లో చేర్పించి ఆర్థిక అభివృద్ధి చేకూర్చే విధంగా తీసుకోవాలని తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పటిదాకా సార్ మాకు చెప్పారు ఏమంటే వికలాంగుల శ్రమశక్తి సంఘాలు కూడా ఉన్నాయి, ఉపాధి హామీ పథకంలో మీరు కూడా పనిచేయచ్చు అని చెప్పారు. చాలా బాగుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకోవడం వరకే కొంతవరకు బాగుంది, కానీ గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామీణ ప్రాంతంలో వెళ్ళి మండల లెవెల్లో చూసుకుంటే ప్రత్యేక జాబ్ కార్డులు ఇంకా అందరికీ అందలేదు. అది కూడా పరిగణలోకి తీసుకోవాలని తెలియజేస్తున్నారు. అలాగే మా మిత్రుడు ఇంతకుముందు మాట్లాడాడు, ఏదైతే మహిళలకు ఉచిత బస్ పాస్ లాగే వికలాంగులకు కూడా మాకు ఉచితంగా ఇవ్వకపోని, కానీ మా సీటు మాకన్నా రిజర్వ్డ్ ఉన్న దానిలో మాకు కూర్చుండే విధంగా అవకాశం కల్పిస్తే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం సార్. అలాగే లోన్లు, ఇప్పుడు సబ్సిడీ లోన్లు వస్తున్నాయి, మండలానికి 1 యూనిటే వస్తుంది సార్. బడ్జెట్ మాకు మరి మా జనాభా ప్రాతిపాదికన తీసుకుంటే మాకు 1 యూనిట్ మండలానికి సరిపోదు. మండలంలో 1000 మంది వరకు వికలాంగులు ఉన్నారు, కానీ 1 యూనిట్ 50,000 మాత్రమే వస్తుంది. సంవత్సరానికి 1 యూనిట్ అంటే మన జిల్లాలో 25 మండలాలు ఉన్నాయి. సంవత్సరానికి కేవలం 25 మందికి పోతే మరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎంతమంది అవుతారో ఒకసారి లెక్క చేయండి. వాళ్ళందరికీ ఎప్పుడు అందుతాయి. కాబట్టి యూనిట్ ఇప్పుడు బడ్జెట్ కూడా పెంచే విధంగా రాష్ట్ర స్థాయి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీకు తెలియజేస్తున్నారు సార్. ఇకపోతే అర్హులైన దివ్యాంగులందరికీ కూడా వెహికల్స్లో కూడా చాలా జాప్యం జరిగింది. గతంలో అర్హులైన వికలాంగులందరికంటే వైకల్యం 100% ఉన్న వాళ్ళకి అందలే. మరి అప్పుడు ఏ విధంగా వాళ్ళని ఎట్లా అంటే ఎంపిక చేశారో తెలియదు, కానీ మాలాంటి వాళ్ళకి అందలేదు. మేము ఇక్కడ వేదిక మీద నుండి మేము అందరికీ సర్వీస్ చేస్తాము, అందరితో మమేకమై పని చేస్తాము, కానీ మాలాంటి వాళ్ళకి రాలేదు. అది బండ్లు కూడా ఎక్కువ శాతం వచ్చే విధంగా ఈసారి ప్రభుత్వానికి బడ్జెట్ను ఎక్కువ ప్రవేశపెట్టాలని తెలియజేస్తున్నాం. అది మీ నుండి కాకపోతే ఎట్లా కాదు, కాకపోతే మీ ద్వారా వెళ్తే మా జిల్లాలో ఇంతమంది దివ్యాంగులు అడుగుతున్నది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అలాగే అంత్యోదయ కార్డులు, ముఖ్యంగా ఇప్పుడు దివ్యాంగులైన కుటుంబాలకు కాకుండా జనరల్ కుటుంబాలకి అంత్యోదయ కార్డులు ఉన్నాయి గ్రామాల్లో. కొంతమందికి దివ్యాంగుల కుటుంబాలకు అంత్యోదయ కార్డులు ఇచ్చినా కూడా వాటిని గతంలో 2012లో మా కుటుంబానికి అంత్యోదయ కార్డు ఉంది, కానీ ఈరోజు నాకు అంత్యోదయ కార్డు లేదు. అంటే దివ్యాంగుల కుటుంబానికి కూడా ఉన్న అంత్యోదయ కార్డులను తీసేస్తున్నారు. మరి ఇది ఎట్లా సాధ్యమవుతుందో అర్థమవుతుంది. ఒకసారి అంత్యోదయ కార్డు అనేది ఇచ్చిన తర్వాత తీసేయడానికి లేదని కొంతమంది చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్నీ కూడా సమస్యలని అంటే 100% ఎక్కడ కూడా మనం సక్సెస్ కాకపోవచ్చు, కానీ ఉన్న సమస్యలన్నా ఇది చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొకటి ఏమంటే ప్రత్యేకంగా ఎవరైతే రీఅసెస్మెంట్ కోసం ఇక్కడికి వెళ్తారు హైదరాబాద్ పంపిస్తున్నారు, అంటే ఒక న్యూరాలజిస్ట్ అన్నారు, దాని గురించి కూడా ఇప్పుడు 2 నెలలు అవుతుంది మేడం. ఇది మనం సూపరింటెండెంట్ గారికి కలెక్టర్ గారే యాడ్ చేశారనుకుంటారు మనకు పిలిచి. ఆ న్యూరాలజిస్ట్ లేక ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మా విలేజ్లోనే గొర్ల శంకర్ అని ఒక పర్సన్ హైదరాబాద్ దాకా వెళ్ళాక ఉస్మానియా పంపిస్తే ఇక్కడ కాదు గాంధీలో చూస్తాం న్యూరాలజీ ఇక్కడ లేడని పంపించారు, రిటర్న్ వచ్చారు. ఇంతవరకు 2 సంవత్సరాలు పెన్షన్ లేదు సార్.
ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మా దృష్టికి వచ్చినాయి అంటే నేను చూసినవి మాత్రమే చెప్తున్నా, ఇక్కడ చూడని ఇంకా ఉన్నాయి. కాబట్టి మనకు రీఅసెస్మెంట్ న్యూరాలజీ డాక్టర్ని ఇక్కడనే ఏర్పాటు చేసి ఈ రీఅసెస్మెంట్ అనేది మన అక్కడికి స్టేట్ లెవెల్ పంపించకుండా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలనేది కోరుకుంటున్నాం. అట్లే ఇంకోటి, సదరం సర్టిఫికేట్ వచ్చినాక పెన్షన్ రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సదరం సర్టిఫికేట్ వచ్చి 2019లో సర్టిఫికేట్ వచ్చింది, ఇప్పటి వరకు పెన్షన్ లేదు. మరి ఈ పెన్షన్ లేని వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలని, ఇకపోతే మరి నాకు తెలిసిన ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.